డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 2, 2025 ఫిబ్రవరి 10, 2025 ఒక ఆర్డర్ పాస్ చేశారు ఆయన ఓఎస్డి కే ఆనంద్ ద్వారా. ఒక ఇల్లీగల్ ఆర్డర్. ఏమనుందో ఆర్డర్ మీరే చదవండి, బ్రేకింగ్ న్యూస్లు పెట్టండి, ఫ్రంట్ పేజ్లో వేయండి. కమిషనర్ వారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ వారి కార్యాలయం పంచాయతీరాజ్ మరియు గ్రామాభివృద్ధి తాడేపల్లి గుంటూరు జిల్లా మెమో నెంబర్ 27121564 సిపిఆర్ అండ్ ఆర్డిడిఐ 24 డేటెడ్ 10/2/25 భవనాలు మరియు లేఅవుట్ అనుమతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ 11వ వార్డు రామేవాళ్ళు వీధి నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు తగిన చర్య తీసుకోవలసిందిగా ఎవరో అనామకుడు ఏ ఆర్ఎస్ఎస్ ఏజెంటో లెటర్ రాశాడట. దానికి డిప్యూటీ సీఎం ఆర్డర్స్ పవన్ కళ్యాణ్. ఏమని ఆర్డర్స్ మీరే చదవండి. ఈ జీవోలు రిలీజ్ చేసి పై సూచకుల్లోని విషయంపై అన్ని జిల్లా పంచాయతీ అధికారులు ధ్యాసను ఆహ్వానించడమైనది. పై 1 సూచిక ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినది. 11వ వార్డు వారి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నది లేనిది సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరడమై. పవన్ కళ్యాణ్, నీకు దమ్ముందా? అనడం కాదు, పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో చెయ్యి. ఎందుకు మరి వాపస్ తీసుకున్నా? మార్చి 5వ తారీఖుని పై విషయం పురస్కరించుకొని ఈ కార్యాలయం నుండి 10/12/25 పురస్కరించుకొని వెలుపడిన మెమో నెంబర్ని ఉపసంహరించడమైనది. ఎందుకు ఆర్డర్ పాస్ చేస్తావు నువ్వే? రే ఓఎస్డి ఆనంద్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండిరా. ఐఏఎస్ ఐపీఎస్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పిచ్చి ఆర్డర్ పాస్ చేస్తే సస్పెండ్ చేయిస్తా. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కోర్టుల ద్వారా విశాఖపట్నం జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి గిరిధర్ గారు ద్వారా చేయిస్తున్నారా? లోకేష్ చేయిస్తున్నారా? చంద్రబాబు గారికి తెలుసా లేదా ఆయనే చేయిస్తున్నారా? నా చారిటీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా. ఇప్పుడు మాట్లాడిన డీటెయిల్స్ కోర్టులో శనివారం ప్రిపేర్ చేసి, ఆదివారం ప్రిపేర్ చేసి, సోమవారం కోర్టులో వేసిన తర్వాత విషయాలు మాట్లాడతా ఏ జడ్జి ఎగిరిపోతాడు, ఏ ఆఫీసర్ సస్పెండ్ అవుతాడు చూపిస్తా. దట్ ఈస్ కేఏ పాల్. 20 సంవత్సరాలు 20 సార్లు నేను 4th అడిషనల్ కోర్టుకి వెళ్ళి నేను నమస్కారం పెట్టడమా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు నేను ఆర్గ్యుమెంట్స్ వినిపించిన తర్వాత 2 జడ్జెస్ ఉంటుండగా నిలబడి, డాక్టర్ పాల్ గారు ఐఎమ్ ఆనర్డ్, మీరు ఇక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్స్ వినిపించినందుకు నేను ఎంతో గర్విస్తున్నా. ఆనర్డ్ అది కరెక్ట్ తెలుగు వర్డ్ ఏంటి తెలియదు. ఐఎమ్ ఆనర్డ్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద నేషన్ అన్నారు లైవ్లో అందరూ చూస్తుండగా. అదండి చీఫ్ జస్టిస్ అంటే. ఇప్పుడు కన్నా గారు ఉన్నారు, నెక్స్ట్ మంచి ఆయన గవాయ్ గారు, గ్రేట్ జడ్జ్ ఈస్ గవాయ్ గోయింగ్ టు బి సీజే ఆఫ్టర్ మే. బీ కేర్ఫుల్, ప్రొటెక్ట్ ద జ్యుడిషియరీ. ఐఎమ్ దేర్. ఏంటి ఆర్డర్స్? పవన్ కళ్యాణ్ తమ్ముడు అనడానికి కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు. ఏంటి ఫోటోలు? ఎంత అందంగా ఉన్నావు చూడు నువ్వు. చర్చిలో బైబిల్ పట్టుకొని నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకు నొప్పి లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం.
మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో? ఎందుకు చర్చిలన్నిట్లో ఇదిగో మీ పాస్టర్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు? చర్చి పాస్టర్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఇప్పుడున్న మూడో భార్యతోనే తప్పులేదు. నేను ఎప్పుడు నిన్ను ముగ్గురు పిల్లలను తిట్టానా? సనాతన ధర్మంలో ఉండదు. నువ్వు సెక్యులర్, ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా. అది మన చట్టం అనుమతిస్తుంది. కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాప్తీసాలు తీసుకుంటూ చర్చిలకు వెళ్తూ బైబిల్ పట్టుకుంటూ నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చర్చలు పెడుతుంటే దయచేసి మీడియా వారందరూ ముఖ్యంగా యూట్యూబర్స్ మీరు వైరల్ చేసుకోండి. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నా ప్రాపర్టీలు తీసుకోవాలన్న నా చారిటీ. ఈ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కదా, ఇది చారిటీ. నెలకి ఎంత మేము కట్టేవారు? 6 నెలలకి 600 రూపాయలు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 60,000 రూపాయలు కట్టమంటున్నారు 6 నెలలకి. అంటే 100 రెట్లు ఎక్కువ. అది న్యాయమా? మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను కట్టగలను. నేను 60,000 కడతాను, 6 లక్షలైనా కడతాను. కానీ ఈ పేద ప్రజల సంగతి ఏంటి? ఇలాగ మీరు ట్యాక్సులు వసూలు చేస్తుంటే నా ఆంధ్రులు నా తెలంగాణ బిడ్డలు ఏమైపోతారు? అక్కడేమో రేవంత్ రెడ్డి, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు. 100 రెట్లు ఎక్కువ. రుజువులతో నేను కోర్టుకి వెళ్తున్నాను. వెంటనే జీవీఎంసీ వారు దరఖాస్తును విరమించుకొని మార్చి 31 ఈ బిల్డింగ్ సీజ్ చేస్తారట. నేను అన్న విషయం ఏంటంటే అర్థం చేసుకోండి. దేశాన్ని కాపాడదామా? రాష్ట్రాన్ని కాపాడదామా? చట్టాన్ని కాపాడదామా? జ్యుడిషియరీని కాపాడదామా? చంద్రబాబు నాయుడు గారు, నేను మీతో ఉంటా. మీరు వయసులో పెద్దవారు. నేను ఒకసారి చంద్రబాబు నాయుడు అని తిట్టినా మీకు దీవెనలని మీకు తెలుసు. 22 సార్లు మిమ్మల్ని దీవించాను. ఇప్పుడు కూడా దీవించడానికి సిద్ధం. డబ్బులు తీసుకొచ్చి లక్షల కోట్లు, 100 కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి, మన తెలంగాణకి తీసుకొస్తానంటే వద్దన్నాడు. నేను మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తా, 1 ఇయర్లో తీసుకొస్తా. మోదీ గవర్నమెంట్ అదానీకి స్టీల్ ప్లాంట్కు అమ్మకుంటా ఆపిన ఏకైక వ్యక్తి కేఏ పాల్. కోర్టులో ఆపగలను. ఆ స్టీల్ ప్లాంట్ గ్రూపులకు కూడా బుద్ధి లేదు. ఎవరు కోట్లు వేశారు? ఎవరిని గెలిపించారు? పోనీ ఈవీఎంలో 25% పనిచేసారు, 100 కాదు. మీరు ఇంకో 25% వేస్తే వాళ్ళు ఓడిపోతురు కదా. 100కి 100 మంది నా కోట్లు వేస్తే బాగుంది కదా, వారు గెలవరు కదా. భాషా వివాదాలు పెట్టకండి. మన తెలుగు మాతృభాష, తమిళ మాతృభాష, మలయాళం మాతృభాష, కన్నడం మాతృభాష, ఒడియా మాతృభాష. ଆମର ମଝିରେ ତୁମ ଲୋକ ବିନଷ୍ଟ କରିବାକୁ ଚେଷ୍ଟା କରେ ନାହିଁ। ଖବରଦାର, జీవన దేవాకు ప్రస్తుత వచ్చు, ఆమె తుమకు చాడిబోనే. అర్థం చేసుకోండి. ఊసర వాళ్ళలాగా వాళ్ళు మారుతారు, మనం మారం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కలిస్తే 1 ఇయర్లో బ్లెస్సింగ్, లేదా 1 ఇయర్లో ఏమవుతుంది? మీరు ముఖ్యమంత్రిగా ఉంటుండగే ఈ రోజు నా మాటలు గుర్తు చేసుకోండి. నా ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన వారు, నా చారిటీ దగ్గరికి వచ్చిన వారు, క్రిస్టియన్ ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టిన వారు,